ఈరోజు ఒక సుదినం. రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న అనాదిగా అటు రాయలసీమ ప్రాంత ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, కోస్తాంధ్ర ప్రజలు కానీ, యావత్తు 13 జిల్లాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆనాడు సంవత్సరం కింద కోరుకొని ఆయన ముఖ్యమంత్రి చేసి ఆయన ద్వారా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామనే అనుకున్నారో, అది ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని దుష్టచర్యలు చేసినా, ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ప్రజాకాంక్షతో, ప్రజా ఆలోచనతో శాసనసభలో పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం అధికార వికేంద్రీకరణ, 3 ప్రాంతాల్లో 3 రాజధానులు, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అలాగే అమరావతి కోస్తా ప్రాంతాన్ని అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, అలాగే రాయలసీమ కర్నూలు ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆ రోజు ప్రతిపాదించిన అంశం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కోరికని, ఆ జరిగిన పరిణామాన్ని ఈరోజు గవర్నర్ గారు ఆమోద ముద్దతో అది పూర్తిగా సఫలమైంది. త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, పరిపాలనా రాజధానిగా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఇవాళ శ్రావణ శుక్రవారం, ఒక మంచి పర్వదినం. మరి నిన్ననాడు మన గౌరవ గవర్నర్ గారు దీన్ని ఆమోదించి పంపించినందుకు పూర్తిగా దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈ పర్వదినం నాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఇటువంటి మంచి శుభసూచకమైన ఒక పండుగ కానుకగా ఇవాళ గవర్నర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరు ఆడపడుచులకి, అందరి కుటుంబాలకి ఆయన ఇచ్చిన ఒక కానుకగా భావిస్తున్నాం. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు అభివృద్ధి చెందడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. ఇంతకుముందే చెప్పాను నేను, పురాణంలో మనం చూసాం, ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం చేయడానికి మరి ఆ రోజుల్లో మునులు మరి ఒక సద్బుద్ధితో పాలకులు కార్యక్రమాన్ని, యజ్ఞాన్ని ప్రారంభిస్తే దుర్మార్గమైన ఆలోచనతో, రాక్షస మనస్తత్వంతో ఏ విధంగా దాన్ని భగ్నం చేయడానికి ఆ రోజు రాక్షసులు చూసేవారు. ఆ రకంగా మరి వాళ్ళ ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన అన్నయ్య పార్టీలు అందరూ కూడా ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ కూడా అంతిమంగా న్యాయం విజయం, ధర్మం గెలుస్తుంది, ధర్మం జయిస్తుంది, మంచి జరుగుతుంది అన్నాము. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. రాబోయే కాలంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలకి జరుగుతుందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ఇది రాష్ట్ర ప్రభుత్వం మాటగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మరి ఈరోజు చెప్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయం, ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన మాటల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, రాష్ట్రం అంటే ఏ ఒక్క ప్రాంతమో కాదు, రాష్ట్రం అంటే ఏ ఒక్క వర్గమో కాదు. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఒప్పందాలు, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్ర విభజన జరిగిన అంశాలు, అవన్నీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ఇది నాది అని చెప్పి అందరూ కూడా భావించాలి.
ఆ విధంగా పరిపాలన ఉండాలి. ఆ విధమైన దృక్పథంతో ఆ విధమైన కార్యక్రమాన్ని నేను చేస్తాను. దానికోసమే ఇవాళ ఈ పరిపాలన వికేంద్రీకరణ అనే చేసి 3 రాజధానులు చేస్తాను. పరిపాలనా రాజధాని, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్ విధానపరమైన రాజధాని, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ మరి అక్కడ హైకోర్టుని తీసుకొస్తాను, ఆ పరిపాలన చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. దానికి మరి తర్వాత శాసనసభలో దాన్ని బిల్లును ఆమోదించాం. అయినప్పటికీ శాసన మండలికి వెళ్ళింది. అక్కడ సంఖ్యాబలం ఉందని మరి నిబంధనలకి నిబంధనలకు వ్యతిరేకంగా మరి పైనుంచి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు లాబీలో కూర్చొని కౌన్సిల్ చైర్మన్కి మరి సూచనలు ఇస్తూ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా మరి బిల్లును అడ్డుకున్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ దాన్ని ప్రవేశపెడితే మళ్ళీ ఆ రోజు కూడా సంఖ్యాబలం ఉందని చెప్పి మా మంత్రుల మీద దాడి చేసి దుర్మార్గంగా ఆ రోజు చాలా వీధి రౌడీలాగా శాసన మండలిలో మరి తెలుగుదేశం పార్టీ సభ్యులు మరి ప్రవర్తించిన తీరుని చాలా చూసాం. మరి అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఓర్చుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సంక్షేమం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి అందరితోనూ కూడా మరి ఉండాలి. ఒక మెట్టు దిగైనా సరే మంచి పరిపాలన అందివ్వాలి. రాష్ట్ర ప్రధానికానికి చక్కని పరిపాలన అందించాలి, సంక్షేమం చూడాలనే దృక్పథంతో మరి మేము ఆలోచన చేస్తూ ఇంతవరకు ఉన్నాం. ఆఖరిగా అంతిమంగా మరి చరిత్ర చెప్పినట్టు ధర్మానంద విజయం అన్నట్లు ఇవాళ మరి గవర్నర్ గారు దాన్ని ఆమోదించడం, దాన్ని పూర్తిగా మేము స్వాగతిస్తున్నాం, చేస్తాం. ఎందుకంటే ఇవాళ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాం, అమరావతి అమరావతి రాష్ట్రంలో అంతర్భాగం. ఈ 13 జిల్లాల్లోనూ విజయవాడ, గుంటూరు కూడా 2 జిల్లాలు. ఆ ప్రాంతంలో ప్రజలు కూడా మా ప్రజలు, ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచి పరిపాలన అందివ్వాలని ఆశిస్తున్నారు. తప్పకుండా మా ప్రజలు కూడా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలనే కోరిక మరి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మనం చేస్తున్నాను. మా బాధ్యతగా మనం చేస్తున్నాను. ఇదే ఆయన బాధ్యతగా ఆయన నిర్ణయం చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అలసత్వంతో నెట్టివేయబడిన ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్న విషయం. మరి ఇవాళ అవి ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టిన తర్వాత విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పెట్టడం, త్వరలోనే ముఖ్యమంత్రిగా దాన్ని శంకుస్థాపన చేయబోతున్న తరుణం. దాంతో శరవేగంతో భారతదేశంలో ఇప్పటికే విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. రేపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన తర్వాత, పరిపాలనా రాజధాని అయిన తర్వాత ఇంకా శరవేగంతో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం అత్యోక్తి లేదు. తప్పకుండా మేటి పట్టణంగా బొంబాయితోనూ ఢిల్లీతోనూ పోటీ పడే విధంగా విశాఖపట్నం రేపు అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మనం ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ఒప్పందాలు చూస్తాం. మనం శ్రీబాగ్ ఒప్పందాన్ని చూస్తాం. ఆ ప్రాంతంలో పెద్దలు చేసిన ఒప్పందాలు, వాటిని కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ ఒప్పందాలకు అనుగుణంగా అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ రావాలని, హైకోర్టు అక్కడ రావాలని ఆయన భావించారు, తలంచారు. పట్టుదలతో దాన్ని ఉండాలని కోరుకున్నారు. ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఆ కోరికకి వారి అభిమతాలకు అనుగుణంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం, ఆ రోజు శాసనసభలో తీసుకున్న నిర్ణయం ఈరోజు గవర్నర్ గారు ఆమోదంతో అది సఫలీకృతమైంది. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. దానికి కావాల్సిన సకల కార్యక్రమాన్ని కూడా మరి త్వరలోనే ప్రారంభం అవుతాయి. ఆ కార్యక్రమాలు కూడా చేస్తామనే విషయాన్ని కూడా మరి మనం చేస్తున్నాం. మరి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటున్న అమరావతిని తప్పకుండా అక్కడ కావాల్సిన సకల కార్యక్రమాలు అంత అభివృద్ధిని అక్కడున్న రైతులకి ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట ఉందో ఆ మాట ప్రకారం వాటికంటే మేటిగా అభివృద్ధి చేసి
ఆ ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో మేటి ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం బాధ్యతగా ఇవాళ మనం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మరొక్కసారి మీ ద్వారా మరి గవర్నర్ గారు ఇవాళ చేసిన నిర్ణయాన్ని మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న మరి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రజానికం తరపున దాన్ని స్వాగతిస్తూ మరి ఆయన ఈరోజు ఇవాళ ఈ పర్వదినం నాడు ఆయన ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక కానుకగా భావిస్తూ మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఈ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అమరావతిలో సేకరించిన 33,000 ఎకరాల సంబంధించి భూమికి సంబంధించి అవి త్వరలో ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో, అలాగే అక్కడ రైతులకు సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీ ప్రభుత్వం తరపు నుంచి లభించిందో ఆశిస్తున్నాం. ఇప్పుడే మీకు చెప్పాను, అమరావతి అంటే ఈ రాష్ట్రంలో అంతర్భాగం. ఈ 13 జిల్లాల్లో అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రెండు జిల్లాలు. ఆ ప్రాంత అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ హామీ ఉందో, సేకరించిన భూములకు వచ్చి వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పారో, దానికి తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నామో, అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్కి దాకా కావాల్సిన ప్రాంతంగా ఎలాగ దానికి కావాల్సిన అభివృద్ధి ఏది చేస్తాం అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ అభివృద్ధి చేస్తాం. ఆ ప్రాంతాన్ని కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అవి త్వరలోనే ప్రకటిస్తాం. వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాము. ఆ ప్రకటన కూడా త్వరలో వస్తుందని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా సందేహం అక్కలేదు, ఏ ఒక్కరు కూడా సంకోచం పడక్కలేదు. వాళ్ళేమి బయట వాళ్ళు కాదు, పై రాష్ట్రం వాళ్ళు కాదు, పై దేశం వాళ్ళు కాదు, మన సోదరులు, మన ప్రాంతంలో అది అంతర్భాగం. వారు మన సోదరులు అని చెప్పి మనం చేస్తాం. అదే దృక్పథంతో ఈ రోజు వరకు కూడా ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మాకు ఈయన కాలంలోనే ఇది చెందిందని ఒక మంచి ఉద్దేశం, మంచి ఆలోచన వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. సార్, అలాగే విశాఖపట్నం సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అంటే త్వరలో భవిష్యత్తులో భూసేకరణ ఏమైనా చేపట్టబడుతున్నారా? అంటే ఇంకా అదనంగా ఎలాంటి భూములు ఎటువైపు నుంచి అంటే ఎక్కడ సేకరించున్నారో, అలాగే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మిగిలిన భూములు 500 ఎకరాలకు సంబంధించి దాన్ని రాజధాని కొడతారా, లేదంటే ఎయిర్పోర్ట్ సంబంధించి అభివృద్ధి కోసమే కొడతారా? నువ్వు అడుగుతున్న భూములు గత ప్రభుత్వం ఏం చేసిందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి 2,600 కదా, 2,630 ఎకరాలు, 2,700-600 ఎకరాలని ముందు వచ్చి 18,000 పెట్టారు, తర్వాత 5,000 పెట్టారు, తర్వాత వచ్చి మేము పోరాటం చేస్తే 2,600 ఎకరాలు పెట్టారు. ఆ 2,600 ఎకరాల్లో కూడా మొన్న ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఎంత వచ్చి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, ఇందులో 500 ఎకరాలని తగ్గించండి, దాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం మా ప్రాంతానికి, దానికి ఎస్సీజర్కి దాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి దానికి మాకు కేటాయించని చెప్పి దాన్ని తగ్గించాం. అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎక్కువ భూములు ఇచ్చి వాళ్ళని ఆలోచన చేస్తారో దాన్ని తగ్గించాం. దానివల్ల ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయింది. ఆ ఆదాయం భూముల్లో ప్రభుత్వం దాన్ని వాల్యుయేట్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. అది కూడా త్వరలో ప్రకటిస్తాం. దాన్ని ఇంకా మీరు రెండోది అడిగింది, రాజధాని కోసం భూములు సేకరిస్తున్నారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది పట్టణం, అది అంత పెద్దగా భూసేకరణ అవసరం లేదనేది మరి ముఖ్యమంత్రి గారే మరి దీంట్లో ఆయన ప్రసంగంలోనే శాసనసభలోనే చెప్పారు. కొద్దిగా మనం వాల్యుయేట్ చేస్తే చాలు, దానికి ఓతిస్తే చాలు, శరవేగంతో అభివృద్ధి చెందుతుంది ఆ పట్టణం అని చెప్పారు. కాబట్టి పెద్దగా భూసేకరణలో అవసరం లేదు. అవసరమైన మేరకు ప్రభుత్వ భూములు వాడుకుంటాం. మరి అలాగే అవసరం మేరకు అవసరం ఉంటే ఆ కార్యక్రమం చేస్తాం. సార్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మార్చి జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారుస్తున్నారనే ఊహాగానం వాళ్ళు టెండర్లో కానీ వస్తున్న పరిస్థితి, దీని మీద ఏమండి ఇవన్నీ కూడా ఏం ప్రశ్నలు ఇవి? భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పెట్టి లేకపోతే ఇది పెట్టి అనేది
అవన్నిటి కూడా అవి వచ్చినప్పుడు డిస్కస్ వచ్చినప్పుడు టెండర్లు పెట్టినప్పుడు జిఎంఆర్ వాళ్ళు ఏజెన్సీ కడుతున్నారు. జిఎంఆర్ ఏజెన్సీ కడుతుందో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎందుకు పెడతారండి? అది కడుతుంది అనుకో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పెడతారా? ఏజెన్సీ కూడా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే వాళ్ళ పేరుని పెడతారా? ఇక్కడ నేను చెప్పు, ఏం ప్రశ్న వేస్తారు? ఏ పేపర్ ఇది? అపార్థం చేసుకోకపోతే ఇది ప్రశ్నేనా? ఇది నిర్మలసిన ప్రశ్న. ఇది టీవీలో లైవ్లో ఎంతమంది మాట్లాడుతున్నప్పుడు ఒక ఏజెన్సీ కడుతుంటే వాళ్ళ పేరుని పెడతారా అని అడిగితే మీరు అడగడం, నేను సమాధానం చెప్పడం. ఇది సార్ ఇప్పుడు 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు, దానికి సంబంధించి టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఏమని? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఆనాడు ఎంఆర్ఓ ఏదైతే చేస్తున్నారో దాన్ని కాదని ఇప్పుడు 500 ఎకరాలు తీసుకోవడం వల్ల కార్గో వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండదు, అదే ఉపాధి అవకాశాలు పోతాయి. టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో వాళ్ళలాగా మేము దోపిడీ చేసి ఓ ప్రైవేట్ సంస్థకి ఇవ్వడానికి తయారుగా లేము. ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల తాలూకా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, ఈ ప్రాంతాన్ని తద్వారా పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేటట్టు చేయడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేశారు. అంతేగాని గవర్నమెంట్ ఏదైతే ఏజెన్సీ ఉందో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని వచ్చి డిస్క్వాలిఫై చేసి ఓ ప్రైవేట్ ఇవ్వడానికి మేము తయారుగా అవ్వలేము. ఆ ఇచ్చిన ప్రైవేట్ సంస్థకి ఇచ్చిన భూముల్లోనే తగ్గించాము. అదే అందరికి తెలిసిన వాస్తవాలు ఇవి. సాక్షాత్తు ఎలివేషన్ మంత్రిగా ఉన్న అశోక్ గజరాజ్ ఇక్కడ ఉండి ఆ సంస్థకి ఆయన ఎలివేషన్ ఆయన ఎయిర్పోర్ట్ అథారిటీ ఇండియాకి వచ్చి డిస్కవర్ చేస్తే అది సిగ్గుచేటు కాదు? ఆ మంత్రికి ఎలా కొనసాగేది? ఎంత లాలూచి చెప్పితే ఎంత దౌర్జన్యం చెప్పితే కార్యక్రమం చేస్తారు? ఎందుకు ఇంకా దాని డిస్కషన్? మనం దాని ప్రతిఫలం అనుభవించారు కదా, కాబట్టి దాని మీద డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, దానికి ఫలితం కూడా అనుభవించారు. మేము కాబట్టి అలాంటి కార్యక్రమాలు చేయడానికి తయారుగా లేము. ఏది చేసినా సరే ట్రాన్స్పరెంట్గా ప్రజల పనికి వచ్చే పని, ప్రాంతాన్ని అభివృద్ధి చెందే పని, ఆ కార్యక్రమాన్ని చిరస్థాయిగా 10 మంది దాన్ని కోరుకునే పని చేయడానికే మేము ఆలోచన చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఈ చర్య ద్వారా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, అద్భుతమైన కార్యక్రమం ఇది చేయడానికి. విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. త్వరలోనే ఇది శరవేగంతో అభివృద్ధి చెందే పరిస్థితులు వచ్చాయి. సైమల్టేనియస్గా అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో విజయవాడ, గుంటూరు ప్రాంతం కూడా మరి దీంతో పోటీగా అభివృద్ధి చెందే దిశగా ఇవాళ ఆలోచన చేస్తాం. ఎందుకు రాయలసీమ ప్రాంతం వెనుకబడిన మాట ఏదైతుందో అది తొలగించి అది కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా యావత్తు కాంప్రహెన్సివ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక మేటి రాష్ట్రంగా ఉండాలనేది తపంతో ఇవాళ కార్యక్రమం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఆలోచన ఉంది, చేస్తుంది. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని మీ ద్వారా మనవి చేస్తూ త్వరలోనే విశాఖపట్నంలో జ్యుడిషియల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నామనే విషయాన్ని కూడా మరి చేస్తారు ముఖ్యమంత్రి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏదండి దశవారి ఏంటి? దశవారి నాకు తెలియదు. మరి దశవారి ఏంటి? మీరే చెప్తారు, దశవారి చెప్తారు. నాకు దశలు తెలియవు, ఫేస్ మ్యాన్ నాకు తెలియదు. 3 క్యాపిటల్లు 3 ఒకేసారి వస్తాయి, కానీ దశవారి ఎలాగొస్తాయి? నిర్మాణాన్ని అంతే కదండి. ఇక్కడైతే నిర్మాణాలు అక్కలాగా మనం ఏరుకోరు నిర్మాణాలు చేయవలసిన అవసరం లే. విశాఖపట్నంలో ఇప్పుడు రెడీగా ఉండే పరిస్థితులే ఉన్నాయి అన్నీ. ఇమీడియట్ తర్వాత దాన్ని ఒకటిగా పర్మనెంట్ చేసుకోవడానికి అవకాశాలు తెచ్చుకోవాలి. టెంపరీకి కట్టాల కోసం 10,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి మా అమరావతిలో ఖర్చు పెట్టినంత అవసరం లేదు మనకి ఇక్కడ.
ప్రజాధనాన్ని దుర్వినియోగించాల్సిన అవసరం లేదు, దోపిడీ చేయవలసిన అవసరం కూడా లే. ఇక్కడ విషయం మీకు కూడా తెలుసు కదా, మీరందరూ కూడా ఈ ప్రాంత ప్రజలే కదా, మీరందరూ కూడా మన దగ్గరే 100 అడుగులు లోతుకి తవ్వక్కర్లేదు కదా. అందుకు ఓకేనా. పార్టీ పరంగా సార్ చూసుకుంటే కనుక కొంతమంది టీడీపీ నాయకులు త్వరలోనే వైసీపీ తీర్థం తీసుకుంటారు. ప్రధానంగా సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు వంటి నాయకులు కూడా వైసీపీలోకి వస్తారని వార్తలు అయితే వస్తున్నారు సార్. మీ మీద దాన్ని కామెంట్ ఏంటి? పరిపాలన బాగుంటే, పార్టీ విధానాలు బాగుంటే, పార్టీ ప్రజలకి ఈ పార్టీ 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని మా పార్టీ రాష్ట్ర ప్రజలందరూ ఆమోదంతో పేదవాడికి వచ్చి ఇది నా సొంత, ఇది నా పార్టీ, ఇది జగన్మోహన్ రెడ్డి మా అన్న, మా తమ్ముడు, మా మామ అని చెప్పి ఏ విధంగా అయితే కలుస్తున్నారో ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్న ఈ నేపథ్యంలో ఎవరైనా సరే పార్టీలో రావడానికి వస్తారు. అందరూ కూడా రాజకీయాలు వద్దాం అనుకున్న వాళ్ళు, ప్రజాసేవ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ పార్టీలో అయితేనే సభ్యులకు అవుతాం, ఈ పార్టీలో అయితేనే చేయడానికి అవకాశం ఉంటాయని కోరుకోవడంలో తప్పు కాదు. కాబట్టి వస్తుంటారు ఇవన్నీ ప్రక్రియ, పార్టీ రాజకీయాల్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా దాన్ని ప్రత్యేకంగా మనం చూపెట్టకలే, ఇవాళ అది జరుగుతుంటుంది. అంటే స్థానికంగా మీ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులే అలాంటి నాయకులు రావడానికి సరే, ఎవరి అభిప్రాయం, పార్టీ విధానం ఒకటి, పార్టీ విధానంలో నిర్ణయాలు నాయకత్వాలు చేస్తాయి. ఆ నాయకత్వం చేసిన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే, అందరూ కట్టుబడి దాన్ని అమలు జరపాల్సిందే. ఆ ప్రకారం పార్టీ ముందుకు పోతుంది. వ్యక్తిగత అభిప్రాయాలతో, వ్యక్తిగత కామెంట్లతో పార్టీకి సంబంధాలు లేవు. అది వారి వరకే. సార్, విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ కరోనాకి సంబంధించి కేసులు హెవీగా ఉన్నాయి సార్. ఎవ్రీడే 200 నుంచి 400 వరకు కేసులు వస్తున్నాయి సార్. బట్ ఏంటంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు సార్. ప్రజల్లో గందరగోళం ఉంది. కేసు వచ్చిన తర్వాత, పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ ప్లేస్లో పెట్టాలి, అసలు దాని తర్వాత నుంచి వాళ్ళు ఫాలోఅప్ కానీ కనీసం ఈరోజు కూడా రామభద్రపురంలో ఆఖరాగా వాళ్ళు తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ధర్నా కూడా. ఇప్పుడు ఒక విషయము, కోవిడ్ అనేది మన ఒక జిల్లాకో, మన ఒక విజయనగరంకో, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికో వచ్చింది కాదు. మొత్తం యావత్ ప్రపంచం, యావత్ దేశం అంతా కూడా ఇది ఎక్కడో చైనాలో పుట్టింది, ఈ మారుమూల ప్రాంతానికి కూడా వచ్చింది. రోజు కూడా టీవీలో చూస్తున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో దృఢసంకల్పంతో బాధ్యతగా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి దీని మీద సమీక్షిస్తూ సూచనలు ఇస్తూ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని టెస్టులు చేస్తూ, పరీక్షలు చేస్తూ వచ్చిన ఎవరైతే పాజిటివ్ వచ్చిన ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్స్ అందరికీ తగిన బెడ్స్ని మన ఏర్పాట్లు హాస్పిటల్ని చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మీరు అడుగుతుంది విజయనగరం జిల్లా గురించి అడుగుతున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పటికే మొత్తం 7 హాస్పిటల్స్ని కోవిడ్ హాస్పిటల్స్గా మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 3 గవర్నమెంట్ హాస్పిటళ్ళు, 4 ప్రైవేట్ హాస్పిటళ్ళు, మొత్తం 1350 బెడ్స్ని మనం అందులో, అంటే ఎవరికి తీవ్రంగా ఎవరైతే ఉన్నారో సివియర్ ఉన్న పేషెంట్స్ కోసం 1350 బెడ్స్ని అక్కడ వచ్చి అరేంజ్ చేస్తాం. ఇంకో 650 బెడ్స్ని ఇంకో 2-3 రోజుల్లో పెంచుతున్నాం. మొత్తం వెరిసి 2000 బెడ్స్ వరకు కూడా మొత్తం వస్తుంది. అంటే ఎవరైతే ఆక్సిజన్ అవసరం వచ్చి కొంచెం సివియర్గా ఉండి ఇంకా ఇంకో డిసీజ్లు ఎవరైతే ఉన్నాయో ఆ పేషెంట్ అందరి కోసం ఇవి కేటాయించడం జరిగింది. ఇక టెస్టింగ్ విషయానికి వస్తే 84,319 ఈ జిల్లాలో ఉన్న 24 లక్షల మంది జనాభాలో 84,319 మందికి ఇప్పటివరకు టెస్టులు చేశాం. అందులో 4,499 మందికి పాజిటివ్ కేసులుగా నిర్ధారించారు. అందులోనూ వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అందులో ఇప్పటికే 1812 మంది డిశ్చార్జ్ అయిపోయారు.
ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నవాళ్ళు 2663 మంది ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. ఏది ఈ 4499లో. ఈ 2663లో సుమారు 1350 మంది ఈ జిల్లాలో ఉన్నారు. ఇంకా కొందరు వచ్చి సీజన్లు కోవిడ్ ఫస్ట్ వస్తే దానికి వచ్చి ఇంకొక 3000 బెడ్స్ వరకు కూడా పెట్టాము. దాంట్లో ఉన్నారు. దాంట్లో కలిపి ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం ఆ 3000 కూడా ఇప్పుడు 4000 కెపాసిటీకి వాటి కూడా ఆ సిసిసి సెంటర్ని అంటే కోవిడ్ కేర్ సెంటర్స్ని వాటిని కూడా 4000 బెడ్స్కి దాన్ని కూడా ఇంక్రీజ్ చేయబోతున్నాం. త్వరలో ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఇవి అది కాకుండా ఇంకా హోమ్లైజేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళని ఇంట్లో పెట్టి వాళ్ళని అటు మా జిల్లా యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, అటు మెడికల్ డిపార్ట్మెంటు, ఇటు పోలీస్ యంత్రాంగం ముగ్గురు కూడా పర్యవేక్షిస్తున్న వాళ్ళు ఇంకో 3000 మంది ఉన్నారు. వాళ్ళు కాకుండా ఇది జిల్లాలో ఉన్న మొత్తం స్వరూపం. మరి ఇప్పటికి మన ఈ జిల్లాలకు సంబంధించి ఈ 4499 మంది ఏవైతే పాజిటివ్ వచ్చారో అందులో 24 మంది మరి కోవిడ్ ద్వారా చనిపోవడం అనేది ఇప్పటివరకు జిల్లాలో జరిగింది. 24 మంది చనిపోవడం అనేది ఇప్పటివరకు జరిగింది. ఈరోజు టెస్టులు చేస్తే 3875 మంది టెస్ట్ చేశారు. ఇవాళ ఈరోజు ఒక్కరోజు నేను రోజు టెస్ట్ చేస్తే ఇవాళ వస్తాయి. మరి టెస్ట్ చేస్తే అందులో 388 మందికి అంటే 10% 388 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వాళ్ళందరూ కూడా బెడ్స్ అవన్నీ కూడా నిర్ధారిస్తున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారుతో రివ్యూ చేసాం. అందరం కూడా చేస్తే వాళ్ళు వెంటిలేటర్స్ ఒక 50 వరకు కావాలని కలెక్టర్ చెప్పారు. జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులతో వాళ్ళతో వెంటిలేటర్స్ మాట్లాడి 50 వెంటిలేటర్స్ అర్జెంటుగా మాకు జిల్లాకు కావాలని అడిగాము. రేపు లోపల అవి కూడా వస్తున్నాయి. అవి కూడా ఈ సీరియస్ పేషెంట్స్ ఎవరున్నారో మరి క్రిటికల్ పేషెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా 50 కూడా వాళ్ళకి కేటాయింపు చేసి వాళ్ళు కూడా చేస్తామని ఇంకో 50 వెంటిలేటర్స్ కూడా కేటాయిస్తామని చెప్పిన విషయాన్ని కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు 24/7 పర్యవేక్షిస్తూ మీ పత్రికలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, లేదు 1902కి కాల్ వచ్చినా, లేదు 104కి కాల్ వచ్చినా, ఏది వచ్చినా దాన్ని అటెండ్ అవుతూ చేస్తున్నాం. అలా అని చెప్పిన ఇప్పుడు మీరు ఎవరో అడిగారు, ఇక్కడ జరిగింది సార్, రామభద్రంలో జరిగిందండి, మీరు దొరకదండి అంటే నేను కాదనడానికి తయారుగా లేను. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది మరి అందుకు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. అందరూ కూడా మరి సౌహృదంగా వచ్చిన వెంటనే అధికార యంత్రాంగం తెలియజేయండి, కొద్దిగా ఒప్పుపట్టండి, తప్పకుండా తగిన మరి ప్రభుత్వం సకాలంలో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందని చెప్పిన విషయాన్ని కూడా మరి మీ ద్వారా అందరికీ చేస్తున్నాం. ఇంకో విషయాన్ని కూడా డాక్టర్స్ ఇప్పుడు నర్సెస్కి అలాగే కింద ఉన్న సబ్ స్టాఫ్ కోసం ఇప్పుడు రిక్రూట్మెంట్ కోసం ఇచ్చాం. వాళ్ళందరినీ ఒక సంవత్సరం కాల పాటు అందరినీ చేసుకోవాలని అందరినీ వాకింగ్ ఇంటర్వ్యూ కింద రేపటి నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాము. డాక్టర్లు కూడా చేసుకుంటున్నాము, స్పెషలిస్ట్ కూడా చేసుకుంటున్నాము, తగిన పారితోషికం ఇస్తున్నాము. పారితోషికంతో పాటు వాళ్ళు వెయిటేజ్ మార్క్స్ కూడా ఫ్యూచర్ రిక్రూట్మెంట్లో వెయిటేజ్ మార్కులు కూడా వాళ్ళకి ఇస్తున్నాము. దయచేసి వస్తున్నారు. అయితే ఎవరైతే డాక్టర్స్, నర్సెస్, సబ్ స్టాఫ్ ఎవరైతే ఈ కోవిడ్ పేషెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారో నాకు ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. కొంతమంది ఆ ఇంటి వానర్స్ వాళ్ళు రెంటెడ్లో ఇంట్లో ఉంటున్న వాళ్ళ టెనెంట్స్ వానర్స్ వచ్చి అమ్మమ్మ మీరు వచ్చి హాస్పిటల్ పనిచేస్తే మా ఇక్కడ రావడానికి వీల్లేదు అదేని ఇదని అడ్డు పెడుతున్నారంట. దయచేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా అలాంటి అడ్డంకులు పెట్టకండి. అడ్డంకులు కానీ అలాంటి పెట్టి ఏ ఇంటి యజమాని అయినా అలాంటి కార్యక్రమం కానీ చేస్తే వాళ్ళ మీద ప్రభుత్వపరంగా చర్య తీసుకుంటానికి వెనకాడమనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా వాళ్ళకి కూడా చెప్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. నీ ఇంట్లో మన ఇంట్లో కానీ మన వాళ్ళకి కానీ ఎవరికైనా వస్తే అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళే వచ్చి చేయాలి. కాబట్టి అలాంటి అడ్డంకులు చేయొద్దని చెప్పి దయచేసి కోరుతున్నప్పుడే నాకు అధికారులు చెప్పారు, ఈ ఊర్లో అలాగ అడ్డుతున్నారని. అలాగే అడ్డద్దు, అలాంటివి కానీ చేస్తే మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆ ఇంటి యజమానులకు కూడా మరి చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆదేశిస్తున్నాం. అది కాబట్టి కోవిడ్కి సంబంధించి మాత్రం ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా, సీరియస్గా దీని మీద తీసుకుంది ఈ కార్యక్రమాన్ని
మరి మనవి చేస్తూ ఏదైనప్పటికీ రాష్ట్రంలో ఇవాళ గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తూ త్వరలోనే మరి ఈ 3 క్యాపిటల్స్ ఏవైతే ఉన్నదో ఈ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేస్తామనే విషయాన్ని మనం చేస్తున్నాం.